తిరుపతిలో బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి రీజనల్ మేనేజర్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. సెలబ్రేషన్స్ లో భాగంగా వారం రోజుల పాటు హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా టీపీ ఏరియా శాఖ నుంచి కేటీ రోడ్డు వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా సేవలు వివరిస్తూ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించింది. అతి తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్, కార్ లోన్, క్రాప్ లోన్ తో పాటు స్టడీ అండ్ బంగారు ఆభరణాలపై లోన్లు కల్పిస్తామని చెప్పారు. తిరుపతి పట్టణ ప్రజలకు మరి ముఖ్యంగా పూర్వపు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను సార్. నేను ఇక్కడ రీజనల్ మేనేజర్గా తిరుపతిలో రీజనల్ మేనేజర్గా ఉంటున్నాను. మన పూర్వపు రాయలసీమ జిల్లాలో అయినటువంటి 4 జిల్లాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో సేవలను చాలా వరకు ఈ సంవత్సరం విస్తరించడం జరిగింది. ఈ సంవత్సరంలోనే 11 కొత్త శాఖలను ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చే సంవత్సరంలో ఇంకొక 10 శాఖలను ఓపెన్ చేయడానికి సంసిద్ధతగా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2వ అతిపెద్ద బ్యాంకు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ చేసేటటువంటి సర్వీసెస్ కానీ, తర్వాత కాస్ట్ ఆఫ్ క్రెడిట్ కానీ, ఇవన్నీ బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. మీరందరూ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి సేవలను ఉపయోగించుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను సార్.